ఇప్పుడు ఇక ఈ వార్త చూడండి ఆయన, అమ్మ ఇది మా రాయదుర్గమైన అబ్బో, మా రేవంత్ అన్న ఇంకో ఈ ప్యాలెస్ నుంచి ఈ రాయదుర్గం ఉందిగా, ఇట్ట కిందికి దిగి జర్ర లెఫ్ట్ కొట్టి జర్ర రైట్ కొడితే మా అన్న ప్యాలెస్ వస్తుంది. ప్యాలెస్ జూబ్లీస్ ప్యాలెస్ ఇంకో రాయదుర్గం నుంచి డౌన్ లో పోయి జర్ర ముందర పోయి రైట్ తీసుకుంటే వెంబడే మా అన్న ప్యాలెస్ వస్తుంది. రేవంత్ అన్న ప్యాలెస్ తెలుసా మీకు? ఇంకా చూసుకోరు ముచ్చట. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ చేరుతుంది. మన ప్యాలెస్ డైమండ్ ప్యాలెస్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇటుకతోనే కట్టిండు రేవంత్ అన్న వాస్తవానికి ప్యాలెస్, వైట్ అండ్ వైట్ వేసిండు. అప్పుడు గోల్డ్ డైమండ్ అండ్ డైమండ్ అవుతుంది. డైమండ్ పెయింటింగ్, డైమండ్ తోని కన్స్ట్రక్షన్. విజన్ 2047 జూబ్లీస్ ప్యాలెస్ డైమండ్ అవుతుంది. అబ్బా అబ్బా ఏం రాసిండా ముచ్చట గమ్మతుంది. అది $3 ట్రిలియన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. అమ్మ ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నాయో, ఎంతుంది అప్పు, ఎంత తెస్తాను నెలకు? కేంద్రం ఇచ్చిన నిబంధనలు దాటి తెస్తాడు మన పైసలు. RBI నిబంధనలు దాటి తెస్తాడు, అది మనం చెప్పడు. రేవంత్ అన్న తోపు దమ్మించే ఆపు మందిని ముంచినోడు ఒకటే రాస్తాడు. GDPకి రాష్ట్రం నుంచి 10% వాటా, తలసరి ఆదాయం రెట్టింపే లక్ష్యం. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ వార్త? రైజింగ్ తెలంగాణ, రైజింగ్ 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 రైజింగ్. ఏడ రైజ్ అవుతుంది? బొంగు రైజ్ అవుతుంది. ఇక్కడ సంక్రాంతి పోతున్నారు జనాలు. ఇక్కడ ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? రేపు ఎన్నికలు ఉన్నాయి, ఇవి రైజింగ్ తెలంగాణ. తర్వాత ఏమన్నాడు? నన్ను కోసుకు తింటారా, చంపితే ఆరా, నన్ను వండుకో తింటారా మీరేమన్నా? ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఇట్లుంటాయి తర్వాత ముచ్చట్లు. ఇప్పుడేమో పత్తినమ్మా అని ఇప్పుడు మాట్లాడతాడు. రైజింగ్ తెలంగాణ 3 ట్రిలియన్ అన్నాడు. విజన్ 2047. అమ్మ 3047 అనుంటుంది ఆయన జర్ర. ఎట్లా బతికిపోయినావు? రాష్ట్రం 3 ప్రాంతాలుగా స్థిరాభివృద్ధి అట. తెలంగాణ రైజింగ్ 2040 డాక్యుమెంట్. మొన్న బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ పత్రిక ఏం రాసింది? గత 4 నెలలుగా ఆర్థికంగా మైనస్ లో పోతున్నాం. 4 నెలలుగా మైనస్, ఆర్థిక వృద్ధి రేటు మైనస్ లో ఉన్నది, ప్లస్ లో లేదు. కానీ రైజింగ్ తెలంగాణ అవుతుందట. తెలంగాణ రైజింగ్ ఎడవుతుంది? జూబ్లీస్ ప్యాలెస్ అవుతుంది. వచ్చే 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరణ. ఏం చేయబోతున్నామో చెప్పేదే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్. గ్లోబల్ సమ్మిట్ నాటికి రూపకల్పన పూర్తి చేయాలి. సమీక్షలో డిప్యూటీ సీఎం మన బచ్చాన గారు చెప్తున్నారట. మరి చూద్దాం, చూద్దాం పోరి. వాళ్ళు రాస్తారు కదా, వాళ్ళు రాసినప్పుడు మనం ఎందుకు కాదనాలి? వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ రాతలు వాళ్ళవి.